ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. వందనాలు. గత వారం అంతా కాచి కాపాడిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు మనందరి పక్షంగా నేను తెలియజేస్తున్నాను. జీవవాక్య ధ్యానాల ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశం దేవుడిచ్చినందుకు మరొకసారి దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కొలస్సీ 2:16. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికని అవకాశం ఇయ్యకుడి. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపించండి ప్రభువా. వాక్యాన్ని గ్రహించడానికి తగిన శక్తి, ఆత్మీయ జ్ఞానం మాకు ప్రసాదించమని, నన్ను మీ సెలవు చెంత మరుగుపరిచి నా ద్వారా మాట్లాడమని, మీ నోటి బోరగా నన్ను వాడుకోమని యేసునామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినే వాక్యానికి నీవెందుకు తీర్పు తీరుస్తున్నావు ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. నీవెందుకు తీర్పు తీరుస్తున్నావు? ఈ మీకు తీర్పు తీర్చ ఎవనికని అవకాశం ఇవ్వకుడి అనే మాటని కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని రకాలుగా వాడారండి. కింగ్ జేమ్స్ వెర్షన్ ఏమన్నారంటే, లెట్ నో మ్యాన్ దేర్ ఫోర్ జడ్జ్ యూ. మిమ్మల్ని విమర్శించడానికి, తీర్పు చెప్పడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి. లెట్ నో మ్యాన్ అనే మాట. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఏమన్నాడంటే, దేర్ ఫోర్ నాట్ లెట్ ఎనీ వన్ జడ్జ్ యూ. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని కూడా మీకు తీర్పు చెప్పడానికి అవకాశం ఇవ్వకండి అని. ఎన్ఎల్టీ బైబిల్ ఉంటుందండి, న్యూ లిటరేచర్ ట్రాన్స్లేషన్ అని ఎన్ఎల్టీ బైబిల్. సో డు నాట్ లెట్ ఎనీ వన్ కండెమ్. ఎవరో కూడా మిమ్మల్ని ఖండించకుండా చూసుకోండి. ఏమండి, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ అని ఇంకొక బైబిల్, వాళ్ళు ఏం రాశారంటే, దేర్ ఫోర్ నో వన్ ఈజ్ టు యాక్ట్ యాజ్ యువర్ జడ్జ్. ఎవరికి కూడా మీ మీద తీర్పు చెప్పగలిగే, అలాంటి తీర్పు చెప్పగలిగే అవకాశం ఎవరికి ఇవ్వకండి అని. ప్రియమైన వాళ్ళరా, అంటే మన మీద ఎవరు తీర్పు తీరుస్తున్నారు అంటే, మన మీద ఎవరో తీర్పు తీరుస్తున్నారు అంటే, ఇప్పుడు మనం కూడా ఇంకొకరికి తీర్పు తీర్చినట్టే కదా, ఈజీగా. కానీ ఒక చిన్ని పాప రాత్రి పండుకునే ముందు ఆ పాప దగ్గర తండ్రి ఉన్నారు. ఆయన ఏవో కొన్ని మాటలు, కొన్ని కథలు ఏదేదో చెప్పి ఆ పాపను నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ నిద్రించే ముందు ఆ పాప అన్న మాట ఏంటంటే, ఐ కెనాట్ వెయిట్ అంటిల్ ఐ వోకప్. నేను నిద్ర లేచే వరకు కూడా ఉండలేకపోతున్నాను. నిద్ర లేచే వరకు కూడా నేను, అంటే రేపు నేను నిద్ర లేచే వరకు కూడా ఆగలేకపోతున్నాను అని అంత. దేనికోసం? ఒక ఆట, ఒక పాట, తిండి, కథలు ఏవేవి ఉన్నాయి ఆ చిన్నపిడి జీవితంలో. నేను నిద్రపోతే అవన్నీ పోగొట్టుకుంటానేమో, కనుక నిద్రపోయి పొద్దున లేచే వరకు నేను ఆగలేను అనేటువంటి మాట. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏం చెప్తుందంటే, ప్లే హార్డ్, చాలా ఇష్టంగా ఆడు. లాఫ్ హార్డ్, ఇష్టంగా నవ్వు, బలంగా నవ్వు, ప్రత్యేకంగా ఆడు. అండ్ లీవ్ ద వర్రీస్ టు యువర్ ఫాదర్. నీకున్న చింతలన్నీ మీ తండ్రి గారికి వదిలేయి. నువ్వు వాడుకో పాడుకో ఇష్టానుసారంగా, నీకున్న చింతలన్నీ నీ తండ్రికి వదిలేయి. ప్రభు ఏం చెప్పారు? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ముందు మనకు చిన్న పిల్లల వంటి మనస్సు ఉండాలి అని ప్రభు చెప్పారు. ఏమండి, అంటే ఆ మత్తయి సువార్త 18వ అధ్యాయం 2-3 వచనాల్లో, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభువు చెప్పారు. అంటే ఆయన ఏం చెప్తున్నారు? ఆయన ఉద్దేశం ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకో, ఎవరిని అభ్యంతరపరచొద్దు. నీ మాటలను బట్టి కానీ, నీ పనులను బట్టి కానీ ఎవరిని నీవు అభ్యంతరపరచవద్దు. దేవుని యొద్దకు వెళ్లకుండా నిన్ను అభ్యంతరపరిచే, అది నీ కన్ను కానీ, చెయ్యి కానీ, కాలు కానీ, నీ హృదయం కానీ ఏదైనా సరే,
దానిని నీవు నీ నుండి దూరం చేసుకో. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ మార్పు మనలో రావడం కోసం రేపటి వరకు నువ్వు కనిపెట్టుకో. చిన్న బిడ్డ అన్నట్టుగా ఇప్పుడే ఈ వాక్యం వింటున్నప్పుడే, వాక్యాన్ని చదువుతున్నప్పుడే, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడే, అంతే తప్ప ఓకే విన్నదంతా బాగానే ఉందండి, చెప్పిందంతా బాగానే ఉందా, రేపటి నుంచి నేను ట్రై చేస్తాను అన్నది ఇప్పుడే. నో టుమారో, నో పోస్ట్పోన్మెంట్, రేపు లేదు, వాయిదా వేయొద్దు, ఇప్పుడే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అయితే సమస్య అంతా ఏంటంటే కన్ఫ్యూజన్. అన్నీ కన్ఫ్యూజన్. ఏంటి ఇలా చెప్పారేంటి, అలా చెప్పారేంటి, ఎలా ఉందేంటి, అలా ఉందేంటి, ఇందులో నేను ఏది ఆచరించాలి, నేను ఇందులో ఏది పాటించాలి. ఏమంటే ఈ కన్ఫ్యూజన్ వల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుందండి, దిగజారిపోయే పరిస్థితి వస్తుందండి. భార్యను ఎలా ప్రేమించాలి, బిడ్డలను ఎలాగ పెంచి పెద్ద చేయాలి, తోటి వారితో ఎలాగ మెసలాలి, సంఘంలో ఎలాగ మసలాలి, మెలగాలి, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూషన్. ఒక నిర్ణయానికి రాలేక సతమతం అయిపోతూ, ఏమంటే ఇక సంఘాల గురించి ఆలోచిస్తే రకరకాల సంఘాలు, రకరకాల బోధలు. ఎలా ఉంటుందంటే అమ్యూజ్మెంట్ పార్కులోకి వెళ్ళినట్టుగా ఉంటుందండి. అన్నీ ఆకర్షిస్తూనే ఉంటాయి మనలను. ఇది మంచిదనిపిస్తుంది, అది మంచిదనిపిస్తుంది, ఇది మంచిదనిపిస్తుంది. కానీ దేనిలోనూ పూర్తిగా ఉండలేం, దేనిని పూర్తిగా ఆస్వాదించలేం. అప్పుడప్పుడు నవ్వు వస్తుందండి నాకు. మన ఇంట్లో అప్పడాలు నూనెలో వేసి వేపుకుంటే ఇంత అప్పడం తయారవుతుంది, తినడానికి బాగుంటుంది. అది ఏదో ఒక భోజనం దగ్గర అప్పడం పెట్టుకొని ఆస్వాదిస్తూ తింటాం. కానీ ఆ ఎగ్జిబిషన్స్లో, అమ్యూజ్మెంట్ పార్క్స్లో ఎంత అప్పడం వేస్తాడు, ఎంత ఉంటుంది అది. మనదేమో ఎప్పుడు ఇంట్లో చిన్న చిన్న అప్పడాలు చూస్తాం, ఒక అరిచేయి వెడల్పున. అది చూడగానే కొనుక్కోవాలనిపిస్తుంది. ఓకే, మంచిదే, కొనుక్కో, తప్పులేదు, డబ్బులు ఉన్నాయి, కొనుక్కో. దాన్ని కొరికే ప్రయత్నంలో చాలా ముక్కలైపోతుంది, కొన్ని ముక్కలు కింద పడిపోతాయి. కొన్ని కొరకొద్దు విరుద్ధం అనుకుంటే కూడా ఇదే పరిస్థితి. ఉసూరుమంటది ప్రాణం. నేలపాలైపోయేది కొంత, వృధాగా పోయేది కొంత, నువ్వు అనుభవించేది కొంత, అంతే. పూర్తిగా అనుభవించలేవు. అది క్రైస్తవ జీవితం అయిపోతా ఉంది. అది క్రైస్తవ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అంటే పరిశుద్ధపరచబడుట. ఈ పరిశుద్ధపరచబడుట, శుద్ధీకరణ అనే దానికి మనలను తీసుకువెళుతుంది. ఈ రెండు కలిపి ఒక నిశ్చలత, కన్ఫ్యూజన్ లేని బ్రతుకు మనకు దొరుకుతుంది. కానీ ఇదంతా ముందుగానే నిర్ణయించబడిందని బైబిల్ చెప్తా ఉంది. అది ఇంకో పెద్ద కన్ఫ్యూజన్. ఒక ఆవిడ ఇలాగ అన్నారండి. ఏమన్నారో తెలుసా? నేను సంఘంలో నుంచి బయటకు వస్తే గాని క్రీస్తును నేను పట్టుకోలేనేమో అందావిడ. సంఘంలో నుంచి బయటకు వస్తే గాని క్రీస్తు నేను పట్టుకోలేనేమో అంటే ఏమవుతుందనమాట? బోధ ఏమవుతుందనమాట? అక్కడ ఉండేంటి వచనాలు ఏమవుతున్నాయన్నమాట? అక్కడ ప్రవర్తన, జీవితంలో ఎలా ఉన్నాయన్నమాట? క్రీస్తును చూపించట్లేదన్నమాట, క్రీస్తును అందించట్లేదన్నమాట. ఆవిడ తపన, దాహం ఏంటంటే క్రీస్తును తాను కనుగొనాలి, పట్టుకోవాలి. కానీ అక్కడ నేతి బీరకాయలు నెయ్యన్నట్టుగానే ఉన్న పరిస్థితి ఉందన్నమాట అండి. అందుకనే ప్రభు ఏమన్నారంటే, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. మరి ఎందుకు మన హృదయాలు శాంతి లేదు? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? అంటే ప్రభు అనుగ్రహించే శాంతిని మనం పొందలేకపోతున్నాం అన్నమాట. అది ఎవరి తప్పు? దేవుందా, మందా? దేవుంది కాదు కదా. ఆయన ఇచ్చే శాంతి ఆయన ఇస్తూనే ఉన్నారు. పొందకపోవటం అనేది మన తప్పు. దేవుని నిందించొద్దు. అందుకని ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం చదవండి మెల్లగా. ఇప్పుడు నేను అదంతా చెప్పను, కానీ ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందో మనం ఆ 23వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుందండి. ప్రభువారు ఈ 23వ అధ్యాయంలో మత నాయకుల్ని 6 సార్లు వేషధారులు అని అన్నారు. వేషధారులు అంటే మనిషి ఒకటి, చెప్పేది ఒకటి, లోపల ఒకటి, బయట ఇంకోటి అనమాట అండి. అందుకని 6 సార్లు మత నాయకులు వేషధారులు అని అన్నారు. 5 సార్లు గురుటివారు అని అన్నారు. కళ్ళుండి కూడా చూడలేని, వాస్తవాన్ని గ్రహించలేని వారు 5 సార్లు గురుటివారు అని అన్నారు. ఏమండి, 7 సార్లు వారి యొక్క పతనాన్ని గురించి ప్రభు ఈ 23వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రస్తావించారు. మీకు అర్థమవుతుందండి?
ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ 23వ అధ్యాయంలో 8 నుంచి 12 వచనాలు కనుక మనం చదివితే ప్రభువారు చక్కని పరిష్కారం చూపించారు. చక్కని పరిష్కారం ఏంటది? మీరు బోధకులు అని అనిపించుకోవద్దు. ఎందుకంటే ఆయన ఒక్కడే బోధకుడు, ఆయన ఒక్కడే బోధకుడు. మిగతా వారి బోధలన్నీ కూడా అంతంత మాత్రమే. అందుకని మీరు బోధకులు అనిపించుకోవద్దు. రెండవది, తండ్రి అని మీరు అనిపించుకోవద్దు, పిలిపించుకోవద్దు. పరమ తండ్రి మనకు ఒక్కడే. మూడవది, యజమాని అని పిలిపించుకోవద్దు. యజమాని ఒక్కడే. మనం అందరం కూడా ఆయన దగ్గర, ఆ యజమాని దగ్గర బానిసలమే, పనివాళ్ళమే. యజమాని అని పిలిపించుకోవద్దు. ఎప్పుడైతే ఈ మాటలు, ఈ ఆలోచనలు మన హృదయాలకు వచ్చాయో కన్ఫ్యూజన్ ఉండదండి. నో కన్ఫ్యూజన్. కనుక యేసయ్యకు మనకు మధ్యలో ఎవరు రాకుండా మనం చూసుకుందాం. అసలు రాకూడదు, ఉండనివ్వద్దు. ఆయన మనం అంతే. మధ్యలో మరొకరు మనకొద్దు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రభుకి మనకి మధ్యలోకి తెచ్చుకున్నామో జీవితం పాడైనట్టే, మనం ఉన్న జీవితాన్ని పోగొట్టుకున్నట్టే. మన చేతిలో బైబిల్ ఉంది కదండి, చదువుదాం. హృదయం ఉంది కదా, ప్రార్థిద్దాం. అలాగే బుర్ర ఉంది కదా, ఆలోచిద్దాం. నువ్వు బైబిల్ చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆలోచించినప్పుడు ప్రతి సత్యం నీకు తెలుస్తుంది. ప్రతి వాస్తవం నువ్వు గ్రహించగలుగుతావు. ప్రియులారా, ఒక బిషప్ గారు ఒక తెరచాప ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన వెళ్ళేటువంటి ప్రదేశానికి మధ్యలో ఒక దీవి, చిన్న దీవి. ఒక సాయంకాలం ఆ దీవి దగ్గర ఆ చిన్న ఓడ ఆగుద్ది. వీళ్ళు దిగుతారు. అక్కడ వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేస్తారు, వీళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. అది పరిస్థితి. ఈ లోపల అక్కడ ముగ్గురు బెస్తవారు వారు తమ వల్లు శుభ్రం చేసుకుంటున్నారు. ఈ బిషప్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన ఏమో కొన్ని బైబిల్ మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఆశ్చర్యమైంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బిషప్ గారిని చూడలేదు, వారికి ఇలాంటి విషయాలు పెద్దగా అవగాహన లేదు. ఓహో, ఈయన క్రైస్తవుడని వాళ్ళకి అర్థమయ్యి, అయ్యా మేము కూడా క్రైస్తవులం అండి అని అన్నారు. సరే, మీరు క్రైస్తవులు కదా, ఏమని ప్రార్థన చేస్తారు అని అడిగాడు ఈ బిషప్ గారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము ముగ్గురం, మీరు ముగ్గురు, మా మీద దయ చూపండి అని ప్రార్థన చేస్తామండి అని అన్నారు. విన్నారా? మేము ముగ్గురం, మీరు ముగ్గురు, మా మీద దయ చూపండి అని మేము ప్రార్థన చేస్తాం బాబు అని చెప్పారు. ఈయన అలా కాదు అని ప్రభు ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. 1, 2, 2కి 3, 3కి 4 సార్లు నేర్పేటప్పటికీ వాళ్ళకి కొంచెం కంఠపట్టంగా వచ్చినట్టుగా అయిపోయింది. ఆ రాత్రి అయిపోయింది. పొద్దున్నే మళ్ళా ఆ షిప్ బయలుదేరింది. బిషప్ గారు వెళ్ళిపోయారు. ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా వాడ తిరిగి వస్తా ఉంది. మళ్ళీ ఈ దీవి దగ్గర ఆగుద్ది. ఈ బిషప్ గారు ఈ బెస్తవారు కనిపిస్తారా లేదా అని ఆయన డెక్ మీదకి వచ్చి నిలబడి పారదూస్తున్నాడు ఆయన. ఈ లోపల ఆ వాడ దరికి రాకముందే ఈ బెస్తవారు ముగ్గురు గబగబా ఆ నీళ్ళలో పరిగెత్తి ఆడికి వెళుతున్నారు. ఆయన చూశారు, గుర్తుపెట్టారు. ఆయన, మీరు నేర్చుకున్నటువంటి ఆ ప్రార్థన మీకు గుర్తుంది కదా అని అడిగారు. ఆయన గుర్తుందండి అన్నారు. అని పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ఇంకొక మాట చెప్పి, అయ్యా మర్చిపోయామండి, మాకు గుర్తు రావట్లేదండి అన్నారు. మరి ఎలాగ ఇప్పుడు? మా ప్రార్థన మాకు బాగా గుర్తుందండి. ఏం ప్రార్థన అంటే, అయ్యా మేము ముగ్గురు, మీరు ముగ్గురు, మమ్మల్ని కనికరించండి. అప్పుడు బిషప్ గారు, అలా చేయండి చాలు, అదే మిమ్మల్ని పరలోకానికి చేరుస్తుంది ఆ ప్రార్థనే అని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. చాలా రకాల ప్రయత్నాలు మనం చేస్తాం మన యొక్క జీవితాలలో, ఏమండి? కానీ ఈ హృదయం శుద్ధిగా లేకపోతే, ఈ హృదయం సరిగ్గా లేకపోతే, ఎవరో ఒకరిని ఏదో ఒక రూపంలో మనం వారి గురించి కొన్ని తీర్మానాలు, తీర్పులు మనం చెప్తూ ఉంటే ఆయన ఏమంటాడంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. మీ నైవేద్యము నాకు
వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించే ధూపార్పణము. దానిని ఇక తేకండి. అమావాస్య, విశ్రాంతి దినము, సమాజకోట ప్రకటన జరుగుతున్నది. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చచాలను అని అన్నాడు. ఫార్మాలిజం అనే మాట అంటాను చూసారా. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ? నలుగురి కోసమా? ఇతరుల కోసమా? ఇతరులు ఏదో అనుకుంటారు కానీ అనుకోసమా? లేకపోతే ఇతరులు మెచ్చుకోవడం కోసమా? కాదండి, అవి నాకు అక్కర్లేదని చెప్తున్నాడు ఆయన. అంటే నలుగురి కోసం చేసే ప్రయత్నం నువ్వు చేయకు. నలుగురి కోసం జీవించే జీవితం నాకొద్దు. నా కొరకు నువ్వు బ్రతుకు, నా కొరకు నువ్వు జీవించు, నా కొరకు మాట్లాడు, నా కొరకు నా నామము నిమిత్తము ఒక మంచి పని చేయి నువ్వు. అది ప్రభు మన నుండి కోరుతున్నాడు. ఇదే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు. ఎలా వస్తున్నారటండి? నోటి మాటతో వస్తున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవే. మానవుల విధులను బట్టి నేర్చుకోవడం ఆయనకు అక్కర్లేదండి. అందుకనే ఆ బిషప్ గారు, అయ్యా మీరు ఏ ప్రార్థన నేర్చుకున్నారో ఆ ప్రార్థన చాలు. ఈయన ఒక ప్రార్థన నేర్పారు, మంచిదే, కానీ దానిని నేర్చుకుని కంటతో పెట్టుకుని హృదయంలో బదులుపరుచుకునే జ్ఞానం వాళ్ళకి లేదు. అయ్యా మేము ముగ్గురు, మీరు ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, మమ్మల్ని కనికరించండి. we 3, you are 3, have mercy upon us. ఫినిష్. జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే కొలస్సీ పత్రిక 2:20లో పౌలు గారు ఏం చెప్పారంటే, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, లోకం యొక్క అనే మాటకు ఫుట్ నోట్లో భూతముల యొక్క అని రాశారండి. చూడండి ఆ పదం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయం మృతి పొందిన వారైతే, లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడు కొనుట చేత నశించిపోవును కదా. ప్రియమైన వాళ్ళారా, చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటామండి. ఒక ఆచారం, ఒక పద్ధతి ప్రారంభమవుతుంది, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అందులో చిన్న మార్పులు చేర్పులు వచ్చేస్తూ ఉంటాయి. అంతెందుకండి, ఇంటి పేరు ఒకటే, కొంతకాలం అయిన తర్వాత ఆ స్కూల్లో మాస్టరు ఒక 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 అక్షరం స్పెల్లింగ్ తప్పు రాస్తే మనం ఏం చేయలేం. ఆ ప్రకారంగా దాన్ని ఉచ్చరించాలంటే ఇంకొక చిన్న మార్పు జరుగుతూ ఉంటుంది. ఇంకేం చేయలేక అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న మార్పు జరుగుద్ది. అసలు ఇంటి పేరే మారిపోయే పరిస్థితులు వస్తాయి. ఇంకా పూజా విధానంలో రావండి, తప్పకుండా వస్తాయి. అందుకనే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అన్నారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. ఇట్టి వారికి నీవు విముఖుడు అయి ఉండుము. భక్తి బాగుంది కనపడడానికి, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా కేవలం భక్తిని ప్రదర్శించడం వృధా కదా. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. తిమోతికి ఆయన పౌలు గారు రాస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికని అవకాశం ఇవ్వకండి. మన బ్రతుకుల్లో, మన జీవితాలలో ఒక ఆరాధన విధానాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఒక ప్రార్థన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం, భయభక్తులు కలిగిన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం, విశ్వాసయుతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది ఇతరుల కోసం కాదు. ఇతరులు ఏదో అనుకుంటారని అలాగ చేయాలని అనుకోవద్దండి. నా కొరకు, నా ప్రభు కొరకు ఈ జీవితాన్ని నేను ఇలా సమర్పించుకుంటున్నాను, నేను అలాగే కొనసాగుతాను. ఒకవేళ అందులో తప్పు ఉంటే దిద్దుకుందాం, అవసరం. కానీ తప్పు లేనప్పుడు ఇతరుల కోసం బ్రతకొద్దండి. తప్పు లేనప్పుడు ఇతరుల కోసం జీవించొద్దండి. ఇంకెవరు కూడా తీర్పు తీర్చిన అవసరం లేని ఒక గొప్ప విశ్వాస సహితమైన బ్రతుకు, ప్రార్థనా జీవితంతో కూడిన బ్రతుకుదాం. అటు నడిపింపు శుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదులుపరుచుకుని, ప్రభువా, మా జీవితాన్ని బట్టి ఎవరు కూడా మాకు తీర్పు తీర్చకుండా
మేము కొంతమందికి తీర్పు తెచ్చుకోకుండా మా భక్తిని మేము కాపాడుకోవడానికి, మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి మీరు సహాయం చేయండి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు, వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి నాయన. వారి యొక్క ఉద్యోగాలు, గృహ కార్యక్రమాలు, వ్యవసాయం, వృత్తి, వ్యాపారం, వీటన్నిటిలో కూడా మీ కాపుదల దయచేయి. బలహీనతలు, అనారోగ్య సమస్యలు, చికాకులు ఉన్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు నలిగిపోతున్న వారు ఉన్నారు. వాటన్నింటిలో కూడా స్వస్థత, విడుదల, నెమ్మది, శాంతి, సమాధానాలు దయచేయండి నాయన. బిడ్డల యొక్క చదువులో తోడుగా ఉండండి. తెలివితో, జ్ఞానంతో నింపండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి. బిడ్డలను చదివించడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని త్యాగాలు చేస్తున్నారు. బిడ్డలు గుర్తించాలి, గ్రహించాలి. తమకి విద్యను బట్టి తల్లిదండ్రులకు మేము ఒక బహుమానం ఇవ్వాలి, మంచి చదువు, తద్వారా వచ్చే ఉద్యోగం అనేటువంటి ఒక తీర్మానం బిడ్డల హృదయాలు దయచేయి. విదేశాల్లో ఉండే బిడ్డలను, వారి కుటుంబాలను కూడా దీవించండి. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా వారి యొక్క ఉద్యోగాలు, చదువుల్లో కూడా మీ కాపుదల దయచేయి ప్రభువా. చండి బిడ్డలు, బాలింతుల, గర్భిణీలు, వృద్ధాప్యులను కనికరించి మీ కృపాక్షేమంతో మా ప్రియులు మీరు నింపండి నాయన. ప్రతి మేలు, దీవెన, ఆశీర్వాదాల కొరకు మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ప్రభువా, సంఘాల్లో ఉండేటువంటి బిడ్డలు, విశ్వాసులు, దైవజనులు, సేవకురాండ్రు నాయన, బోధకులు, సంగీత పరిచయం చేసేవారు, వీరందరూ కూడా ఆశీర్వదించు. ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతుతో నిన్ను కనపరుస్తున్నారు. వారందరికీ సేవా ఫలాలు అనేక మందికి కనువిప్పుగా ఉండడానికి, ప్రోత్సాహకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించిన ఆయన. రాష్ట్ర నాయకులు, అధికారులు, దేశ నాయకులు, అధికారులపై కృపకుమరించండి. వారి పరిపాలన మాకు నెమ్మదిని, శాంతిని కలిగించేదిగా ఉంచడానికి సహాయం చేయమని మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని యేసునామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. సోదరులను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.